చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. మరి తాను ఏమీ చేయలేక కలెక్టర్లకు క్లాస్ పీకుతారు. అసలు ఆయన గ్రాఫ్ తగ్గిపోయిందంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. మరి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తూనే ఉంటారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి దీనిపైన కామెంట్స్ చేశారు. అసలు చంద్రబాబు ఏం చేయలేక కలెక్టర్లకు క్లాస్ పీకుతూ ఉంటారు. చంద్రబాబు గ్రాఫ్ తగ్గిపోతుంది, కలెక్టర్లది కాదు. ఆయన ఈ విధంగానే అధికారులపైన నెపం వేస్తూ ఉంటారు. ఆయన ఏం చేయలేక అని జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డికి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే ఏం మాట్లాడాలో అతనికి ఒక ఐడియా అనేది లేదు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఒక్కసారి పెట్టాడు కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఆ ప్రజావేదికని కూల్చేయడానికి పెట్టాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అసలు అటువంటి కార్యక్రమాలు ఏం లేవు. కలెక్టర్లతోటి మాట్లాడాలి అంటే చంద్రబాబు నాయుడికి సబ్జెక్టు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇది 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. చంద్రబాబు నాయుడికి సబ్జెక్టు తెలియటం ఒకటి. రెండో పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ని డ్రైవ్ చేసే పాలసీలు ఉండాలి. అంటే గవర్నమెంట్ ఏ డైరెక్షన్లో పోతున్నది, ఏ డైరెక్షన్లో పోవాలి అని ఒక పొలిటికల్ ఇండికేటర్ ఎట్లా ఉండాలి అనేది ఇన్ని విషయాలని కలెక్టర్లకి విడమరిచి అర్థమయ్యేలాగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి మరి ఇటువంటివన్నీ ఏం తెలియవు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టే అవసరమూ లేదు, అతనికి అంత ఆలోచన జ్ఞానం కూడా లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రకరకాల కొత్త విధానాలను తీసుకొస్తున్నది. ఉదాహరణకి గూగుల్ ఏఐ డేటా సెంటర్ని తీసుకురావటం. దాన్ని తీసుకురావాలి అంటే నీకు ఒక విధానపరమైన ఒక పాలసీ డాక్యుమెంట్ ఉండాలి కదా. ఆ పాలసీ డాక్యుమెంట్ రెడీ చేయాలి అంటే క్షేత్రస్థాయిలో పరిశోధన చేయాలి కదా. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అక్కడ స్థానిక పరిస్థితులు కలెక్టర్కి అర్థం కావాలి కదా. ఆ కలెక్టర్ ఇచ్చే రిపోర్టులు ఇవన్నీ కూడా అంటే రేపొద్దున ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయాల్సింది జిల్లా కలెక్టర్ కదా. ముందు నుంచే అతనికి ఒక ఐడియా కనుక ఫ్రేమ్ చేయగలిగితే, గవర్నమెంట్ క్లియర్ కట్ పాలసీని చెప్పగలిగితే ఆయన ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేయటం ఈజీ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో రకరకాల ప్రాజెక్టులు అంటే టూరిజం ప్రాజెక్టులు కానీ, ఐటీ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు కానీ ఇటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఈ దశలో కలెక్టర్లకి విషయ పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయ పరిజ్ఞానం ఎట్లా ఉండాలి, నీకు పొలిటికల్ లీడర్షిప్ ఏ డైరెక్షన్లో పోతున్నది అని చెప్పాలి అంటే వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావాలి. అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం కలెక్టర్లు బెటర్ రిజల్ట్స్ ఇవ్వటానికి ఉపకరిస్తుంది. కలెక్టర్లు బెటర్ రిజల్ట్ ఇస్తే ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగం. ఇప్పుడు ఏదైనా ఒక టూరిజం ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయాలి. టూరిజం ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తున్నదో తెలియకుండా కలెక్టరు దాన్ని అవగాహన చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. అట్లా ఉదాహరణకి కలెక్టర్ మీదే అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే కలెక్టర్ మీదే వదిలేసి ఏదో కాగితం పంపించి ఇదిగో బలానా సంస్థతోటి మేము ఎంఓయూ చేసుకున్నాం, దీన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయని పంపిస్తే అది ఆయనకి తోచినట్టు ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అలా కాకుండా మా ఐడియా ఇది, మా ఐడియాని కార్యాచరణలో పెట్టు అని కలెక్టర్కి చెబితే ఈ మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసి బెటర్ రిజల్ట్ వచ్చేలాగా కలెక్టర్ చేయగలుగుతాడు. అంటే సార్, ఇక్కడ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది అధికారులే. అటువంటి అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించడం పైన కూడా సెటైర్లు వేయడాన్ని, అంటే ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఏ విధంగా చూడాలంటారు? అతనికి డైరెక్షన్ లేదు కదా. అతనికి ఎంతసేపటికి మద్యం కుంభకోణం చేయాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి చేయలేడు కదా. నీకు భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న పేరుతోటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి సాధారణ రైతుల భూములు కొట్టేయాలి. అది మరి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పలేడు కదా ఆ విషయాన్ని. ఇట్లా జగనన్న కాలనీలు అని పెట్టాలి. ఈ కాలనీలకి భూ సమీకరణ, వాడెవడో అక్కడున్న ఎమ్మెల్యే, వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే వాడెవడి దగ్గర ల్యాండ్ కొట్టేసి తీసుకొచ్చి ఇస్తాడు, దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ ప్రొసీజర్కి వ్యతిరేకంగా ఉంటాయి కదా.
మరి ఇవన్నీ కలెక్టర్లకి ముందర చెప్తే చేయరు కదా వాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టకపోతే ప్రయోజనం లేదు. ఈయన కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాలి. ఇది ఈ జిల్లాలో, మీ జిల్లాలో ఇండస్ట్రియలైజేషన్ బాగా జరగాలండి. మేము బలానా ప్రాజెక్టు కేంద్రం ఓకే అన్నది ఇప్పుడు తీసుకొస్తున్నాము, త్వరలో MOU చేసుకుంటాము, మీరు గేరప్ కండి, మీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకోండి అని చెప్పాలి. ఇదిగోండి మేము ఆక్వాకల్చర్లో ఇదిగో ఈ విధంగా చేస్తున్నాము, ఇదిగో మీరు ఈ జిల్లా కలెక్టర్ కాబట్టి మీరు సావధానంగా వినండి అని ఆ కలెక్టర్కి చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చేస్తున్న ప్రయోగం ఏంటంటే, అంటే మొదటి నుంచి అదే ప్రయోగం చేస్తున్నాడు. ఏంటి అంటే యంగ్ ఆఫీసర్లని, అంటే కలెక్టర్లే కాకుండా కొత్తగా సర్వీసుల్లో చేరిన వాళ్ళని, అంటే కన్సిడరబుల్లీ తక్కువ సర్వీస్ ఉన్న ఆఫీసర్లతోటి ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ప్రజెంటేషన్స్ ఇప్పిస్తూ ఉన్నాడు. దానివల్ల ఏంటి అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఈ థాట్ ప్రాసెస్లోకి తీసుకురావటం, ఈ థాట్ ప్రాసెస్లోకి ప్రభుత్వ యంత్రాంగం అంతా రావాలి అంటే ఈ IAS ఆఫీసర్లు సన్నద్ధంగా ఉండాలి. అటువంటి సన్నద్ధత IAS ఆఫీసర్లకి తెప్పించటానికి ఆయన ఇటువంటి ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఒక జూనియర్ IAS ఆఫీసరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పాడు అనుకోండి, దాంతో ఏమవుతుంది, సీనియర్లకి అంటే అప్డేట్ కాని సీనియర్లకి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జిల్లాల్లో పనిచేసే కలెక్టర్లకి ఈ ఇన్ఫర్మేషన్ని క్షేత్రస్థాయిలో ఎలా చేయాలో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఈయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు అంటే ఆ సబ్జెక్ట్ మీద ఈయన థరోగా స్టడీ చేసి ఉంటాడు కాబట్టి భవిష్యత్తులో ఈయన సేవలు గవర్నమెంట్కి చాలా ఉపయోగపడతాయి. గవర్నమెంట్కి ఉపయోగపడటము అంటే ఒక పాలసీని సమర్థంగా ఇంప్లిమెంట్ చేయటము అంటే ప్రజలకి మేలు చేయటం. ఇంత లాజిక్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు ఇది 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఎస్పీలతో మాట్లాడతాడు. ఎస్పీలతో మాట్లాడిన తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను అదంతా కూడా సెట్ చేయటానికి, ఎజెండా సెట్ చేసుకోవటానికి గవర్నమెంటు ఇంకొక విషయం మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, పోలీసుల్ని, ఇతర అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. ఒక్కొక్క వ్యవస్థని పునర్నిర్మాణం చేసుకుంటూ రావాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి తన ఆలోచనలని కలెక్టర్లకి చెప్పటం ద్వారా రిజల్ట్స్ తొందరగా రావాలి అని చంద్రబాబు నాయుడు ఐడియా. ఆ ఐడియా ప్రకారం ఈ ఆఫీసర్లందరినీ తయారు చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, IAS ఆఫీసర్లని సొంతానికి వాడుకొని మా సిమెంట్ కంపెనీకి ల్యాండ్ ఇవ్వు, మా సిమెంట్ కంపెనీకి సున్నపు గనివ్వు, మావాడిదే లిక్కర్ అంతా మనం అమ్ముకుందాము, మనం ఇది చేద్దాము, ల్యాండ్ లాక్ కొట్టేద్దాము, ఇసుక కాంట్రాక్టు ఇదిగో ఇది మావాడిది, వీడికి కాంట్రాక్ట్ ఎట్లా ఇద్దామో చెప్పు అని ఇటువంటివి IAS అధికారులతోటి ఈ పనులు చేయించిన జగన్మోహన్ రెడ్డి IAS ఆఫీసర్లు దాదాపుగా చాలామందిని జైలుకి వెళ్ళేలాగా చేశాడు. జగన్మోహన్ రెడ్డితో ఉండే IAS అధికారులు జైలుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడుతోటి ఉండే IAS అధికారులు వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. సేమ్ ఇన్ ది కేస్ ఆఫ్ IPS ఆఫీసర్స్ ఆల్సో. జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం ఉన్న IPS ఆఫీసర్లు అందరూ కూడా అయితే రెడ్లన్నా అయి ఉండాలి, లేకపోతే SCల్లో ఈ మత మార్పిడి చెందిన వాళ్ళన్నా అయి ఉండాలి. వీళ్ళే ఉన్నారు, మీరు ఎక్కడన్నా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాలో అయినా సరే ఎస్పీని రెడ్డినే పెట్టాడు. ఎస్పీ రెడ్డి ఉంటే కింద వేరే క్యాస్ట్ల వాళ్ళు డిఎస్పీలుగా ఉంటారు. ఎస్పీ కనుక వేరే క్యాస్ట్ వాడు ఉంటే అందులో ఉన్న 3-4 డిఎస్పీలు అందరూ కూడా రెడ్లే ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా. అందుకని కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈజ్ ఎ మస్ట్. కలెక్టర్ల కాన్ఫరెన్స్ని అందరూ పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇది మరింత సంతోషకరమైన విషయం.